అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 1 కప్పు రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకుని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ మరీ మెత్తగా లేకుండా ఉడికించుకోవాలండి. ఒక స్ట్రైనర్లో తీసుకుని ఈ రైస్ని చల్లార్చుకోవాలి. తర్వాత 1 కప్పు రైస్కి 250 గ్రామ్స్ వరకు చికెన్ని ఇలా బోన్లెస్ చికెన్ తీసుకుని దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా అరచెక్క నిమ్మరసం వేసుకుని కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత 30 మినిట్స్ వరకు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. టైం లేకపోతే 15 మినిట్స్ అయినా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత నేను ఒక ఎగ్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక ఐరన్ కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. కొంచెం ఆయిల్ వేసుకుని చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వేరొక బౌల్లోకి తీసేసుకుని ఇదే ఆయిల్ని కొంచెం తీసుకోవాలండి. ఇదే ఆయిల్తో ఫ్రైడ్ రైస్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడిగా ఉండగా 2 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత 4 నుండి 5 వరకు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదు. 30 సెకండ్స్ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటూ గరిటెతో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అంతా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికమ్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలి. ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కూడా మనం ఇలా ఐరన్ కడాయిలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కడాయి కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఇంకా బాయిల్ చేసుకున్న రైస్ని వేసేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ని 1 టేబుల్ స్పూన్, ఇంకా 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. హై ఫ్లేమ్ మీద దీన్ని అంతా టోస్ట్ చేసుకోవాలి. ఇంకా చివరిగా దీనిలో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని దించేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి. సేమ్ రెస్టారెంట్లో చేసినట్టుగానే వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, రెసిపీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.